మహిళ ఆర్థికంగా వెదగాలి అనంటే, మహిళ ఆడపిల్లలు చదువులకు వెళ్ళాలి అనంటే, చిన్న చిన్న ఆర్థిక సమస్యలతోని చితికిపోతున్న కుటుంబాలకు ఉద్యోగం చేసుకోవడానికైనా, ఉపాధి చేసుకోవడానికైనా, చదువుకునే పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళాలన్నా ఉచిత రవాణా సౌకర్యాన్ని రాష్ట్రంలో మన ప్రభుత్వం అందించి పక్కడ్బందీగా ఈరోజు అమలు చేయడం వల్ల ఈ 28 నెలల 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సౌలభ్యము ఆడపిల్లలకి ఇచ్చినాం. 10,000 కోట్లు వాళ్ళ తరఫున నేను ఆర్టీసీకి చెల్లించిన అంటే 10,000 కోట్ల రూపాయలు మహిళలు వాళ్ళ నగదును వాళ్ళు భద్రపరుచుకున్నట్టు, మిగిలించుకున్నట్టు, అది వాళ్ళ సేవింగ్స్. ఆ సేవింగ్స్ ఇంకొక రూపంలో వాళ్ళకు ఉపయోగపడతాయి. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే ప్రయాణికులే కాదు, ఇదే స్వయం సహాయక సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులను కొనిచ్చి 1000 బస్సులకు మహిళలను యజమానులను చేసి ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి లీజ్ కింద ఇచ్చి 1000 బస్సుల యజమానులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు, సోదరిమణులు ఈరోజు బస్సులకు యజమానులుగా పెద్ద పెద్ద ట్రావెల్స్లో, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, ఊబర్ లాంటి కంపెనీలు, వీటికి మేము యజమానులం అంటుంటే స్వయం సహాయక సంఘాలకు 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులను ఆర్టీసీకి హైర్ చేసి ఈరోజు ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఇక్కడ ఉన్నారు. రెన్యూబుల్ ఎనర్జీ గురించి, సోలార్ ఎనర్జీ గురించి మనం చాలా సందర్భాలలో మాట్లాడుకుంటాం. సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే మొట్టమొదటి వచ్చే పేర్లు అదానీ, అంబానీ. అదానీ అంబానీలే ఈ బిజినెస్ పెట్టుకోగలుగుతారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇదే స్వయం సహాయక సంఘాలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర విద్యుత్ శాఖకు సరఫరా చేయడానికి ఒప్పందాలు చేసి వాళ్ళకు అవసరమైన భూములు కేటాయించి వాళ్ళకు అవసరమైన బ్యాంక్ లింకేజ్ ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే శక్తిని ఈరోజు మహిళలకు అందించి అదానీ అంబానీలతోని తెలంగాణ ఆడబిడ్డలు పోటీ పడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ట్రం నలుమూలల ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రభుత్వ కార్యాలయాలు, మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, సెక్రటేరియట్కి వెళ్ళండి, యు గో ఎనీవేర్ ఇన్ ద స్టేట్, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, అక్కడ క్యాంటీన్లు ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటాయి. నేను వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసేసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కింద అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఈ మహిళా శక్తికి స్వయం సహాయక సంఘాలకు క్యాంటీన్లు ఇచ్చి వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఈరోజు వాళ్ళకు వ్యాపార అవకాశాలు మనం కల్పించినాం. ప్రతి జిల్లాలలో జిల్లా స్థాయిలో మహిళా సంఘాలకు భవనాలు కట్టించి వాళ్ళ వ్యాపారాల గురించి, వాళ్ళ అభివృద్ధి కోసం మహిళలు చర్చించుకోవడానికి ఈరోజు మనం అవకాశం కల్పించినాం. ఈరోజు పెట్రోల్ బంకులు ఎవరో బిజినెస్ ఉన్న వాళ్ళు, ల్యాండ్ లార్డ్స్ మాత్రమే పెట్రోల్ బంకులు పెట్టుకుంటారు. కానీ నారాయణపేట వివిధ జిల్లాలలో పెట్రోల్ బంకులకు వాళ్ళకి స్థలం ఇచ్చి మొత్తం మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహించుకోవడానికి పూర్తిగా ఎంపవర్ చేసి ఐఓసి లేకపోతే భారత్ పెట్రోలియంతో మాట్లాడి పెట్రోల్ బంక్స్ వాళ్ళకి ఇప్పించి ప్రభుత్వం భూమి ఇచ్చి ఆ కంపెనీలతో వాళ్ళకు ఒప్పందం చేయించి ఈరోజు మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం కల్పించినాం. ఇలా ప్రతి అంశంలో మాటలతో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కాకుండా ప్రతి దగ్గర పాఠశాలల నిర్వహణ గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26,000 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మొత్తం మహిళా సంఘాలకు అప్పచెప్పి ఆ స్కూళ్ళ నిర్వహణ మొత్తం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదల పిల్లలే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. ఈ పాఠశాలలు కాంట్రాక్టర్ల చేతుల్లోనో ఇతరుల చేతుల్లో ఉంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకోనప్పుడు ఆ పాఠశాలల పట్ల వాళ్ళకు బాధ్యత పూర్తి స్థాయిలో ఉండడం లేదు అని ఈ మహిళా సంఘాలకి 26,000 పాఠశాలలను అప్పచెప్పి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈ పాఠశాల నిర్వహణ మొత్తం ప్రభుత్వం ఫండ్స్ అన్ని కూడా ఎస్ఐజి గ్రూపులకే పంపించి ఈరోజు వాళ్ళతోనే ఆ పాఠశాలలు నిర్వహించే కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా 26 లక్షల మంది స్టూడెంట్స్కి స్కూల్ డ్రెస్సులు ఇస్తాం, 2 జతలు. ఈ 26 లక్షల డ్రెస్సులు కుట్టే బాధ్యత ఈ స్వయం సహాయక సంఘాలకే ఇచ్చినాము. అంతకుముందు 25 రూపాయలు ఉండి ఒక డ్రెస్సు కుడితే, కానీ సంఘాలకు ఇచ్చినాక దాన్ని 75 రూపాయలకు పెంచి
ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే బట్టలను కుట్టే కార్యక్రమాన్ని కంప్లీట్గా కార్పొరేట్ కంపెనీల నుంచి డిలీట్ చేసి ఈ స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకే ఈరోజు మనం అప్పచెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి సందర్భంలో చేయగలిగిన ప్రతి దగ్గర ఇవే కాదు, హైటెక్ సిటీ అనగానే ఇక్కడ ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, లేకపోతే ఇట్లాంటి సంస్థల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. కానీ హైటెక్ సిటీ పక్కలో ఉన్న 3.5 ఎకరాల శిల్పారామం కానుకొని 1000 కోట్ల ఆస్తి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి రెగ్యులర్ స్టాల్స్ 150 స్టాల్స్తో 3.5 ఎకరాలు దాదాపు 1000 కోట్లతోని ఈరోజు శిల్పారామం పక్కన సేమ్ విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ల మధ్యలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మీద 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చి ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ ప్రదర్శించి అమ్ముకోవడానికి అవకాశాన్ని మనం కల్పించినాం. హైటెక్ సిటీ అంటే కేవలం ఐటీ కంపెనీలే కాదు, మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రదర్శించడానికి, అమ్మడానికి, అవసరమైన ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈరోజు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మీరు ఆన్లైన్ పర్చేజ్ చేస్తుంటారు అమెజాన్ ప్లాట్ఫామ్లో, మీకు ఏం కావాలన్నా అమెజాన్లో ఆర్డర్ ఇస్తారు. దాంట్లో ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీల బ్రాండ్సే మీకు కనిపిస్తాయి.